హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ. అందరికీ. మీరు మీరు చూస్తున్నది చూస్తున్నది వంశీ వంశీ భూమిక భూమిక వ్లాగ్స్. వ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే వీడియోలకైతే వచ్చేసిర్రు కదా. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇంకా మొన్నైతే మొన్నైతే ఒక ఫుల్ వీడియో పెట్టిన కదా, దాని కింద చాలామంది అయితే కామెంట్ చేసిర్రు, అక్క మీ పెళ్ళి ఎట్లా జరిగింది, ఏంది మీ లవ్ స్టోరీ చెప్పండి అని. నేను ఇంతకుముందుకు చెప్పిన షార్ట్ వీడియోలలో కూడా చెప్పిన. కాకపోతే అది చూడని వాళ్ళు ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వస్తుంటారు కదా, వాళ్ళైతే అడిగిరు. ఇంకా వాళ్ళ గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అట్లయితేనే అర్థమవుతుంది. ఇంకా నా పెళ్ళి జరగడానికి నేను ఒక్కదానే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంత బాధపడ్డారు ఏంది అనేది వీలైతే ఒక వీడియోలో చెప్పేస్తా. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎట్లుంది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తా. మేమైతే 2019లో ఇట్లా ఏమంటారు, ఎంగేజ్మెంట్ చూడడానికి వస్తారు కదా. మాదైతే సేమ్ క్యాస్టే, అదర్ క్యాస్ట్ అయితే ఏం కాదు, సేమ్ కాస్టే కాబట్టి కొంత మధ్యల వ్యక్తుల ద్వారా మా అత్తమ్మ వాళ్ళు చూసుకోవడానికి వచ్చిర్రు అన్నట్టు నన్ను. ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే స్టేషన్ గన్పూర్, ఇప్పుడు జనగాం అవతల ఉంటుంది, వరంగల్కి దగ్గర ఉంటుంది. తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అయితే మా అత్తమ్మ వాళ్ళు అట్లా చూసుకోవడానికి వచ్చిర్రు. ఆ రోజు అయితే జూలై 14, 2019 నాకు డేట్ అయితే గుర్తుంది. ఇంకా నాకైతే అప్పుడు ఇక పెళ్ళి అది ఇది అంటే అంత ఇష్టం లేకుండానే ఉండే అన్నట్టు. మా ఇంట్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్ వల్ల నేను పెళ్ళి చేసుకోవద్దు అన్నట్టు కూడా అనుకున్నా. పెళ్ళి మీద ఇష్టమే లేకుండా పోయింది. అంటే ఇంకా కొన్ని రోజులకు చేసుకుందాం, అప్పటికి నా వయసు చిన్న వయసే అన్నట్టు. ఇంకా వద్దు ఇప్పుడు అన్నట్టుగా నేనైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా, ఇంటర్ కంప్లీట్ అయింది అంతే. ఇంటర్ కంప్లీట్ అయింది. చూసుకోవడానికి అయితే వచ్చారు, అంటే వేరే బంధువుల ద్వారా మోత్కూరుకి అయితే రావడం జరిగింది అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే అప్పుడు మేము తోటలనే ఉండేది, ఇట్లా ఊర్లో కూడా ఉండకపోయేది. చిన్న గుడి చేసుకొని మేము ఏ తోట అయితే కౌలు చేసుకుంటామే అదే తోటలో అయితే మేము ఉండేది. ఇంకా అదే తోటలోకి అయితే రావడం జరిగింది. కాకపోతే అప్పుడు మా ఆయనని తీసుకోకుండా మా అత్తమ్మ వాళ్ళు ఒక్కరే వచ్చిర్రు అన్నట్టు. అంటే ఫస్ట్ చూసి వెళ్దామన్నట్టుగా, కానీ ఇంకా మా అమ్మ అయితే ఒప్పుకోలేదు. మా సైడ్ ఎట్లుంటుంది అంటే వస్తే పిల్లగాన్ని తీసుకొని వచ్చి చూసుకొని పోవాలన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. ఇంకా మా అమ్మ మేము కూడా అదే సంప్రదాయాన్ని ఫాలో అవుతాం కాబట్టి ఇంకా మేము మా ఆయన వచ్చిన దాకా అయితే వెయిట్ చేసినాం. అంటే ఇంకా అప్పుడు పెళ్ళి ఇంకా ఏం కాలేదు, కానీ మేము అంతవరకు కూడా వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఎందుకంటే చాలా లాంగ్ కదా. అసలు ఆ పేరు వినడం కూడా వాళ్ళు వచ్చిపోయిన తర్వాతనే మేము విన్నాం. మేము ఈ చుట్టుపక్కల మాత్రమే తెలుసు, కానీ అంత లాంగ్ అయితే మాకు తెలియదు. ఇంకా మా అమ్మ వాళ్ళు ఎట్లా చేసి ఫోన్ చేసి రప్పియాలి, అబ్బాయి ఉంటేనే చూసుకుందాం మాట్లాడదాం అన్నట్టుగా అన్నారు అన్నట్టు. ఇంకా మాతోని వాళ్ళతో వచ్చిన పెద్దవాళ్ళు కూడా అట్లనే అంటే ఓకే అని మా ఆయన అప్పుడు ఏదో వర్క్ మీద ఉంటే ఫోన్ చేసి రమ్మంటే బస్సు ఉంటే బస్సు ఎక్కైతే వచ్చిండు. ఇంకా అదే నేనైతే April 14, 2019 ఫస్ట్ టైం ఒక 3 లేదా 4 అవుతుంది అనుకుంటా టైము. ఆ టైంలో ఫస్ట్ టైం అయితే మా ఆయనను చూసిన. నాకు పెళ్ళే ఇష్టం లేదు కాబట్టి నేను చూసినా కానీ వద్దు అని అందాము అన్నట్టుగానే ఉంది నా మనసులో అయితే. ఇంకా ఏం చేసినా మా ఆయన వాళ్ళు వచ్చిర్రు, చూసుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు. అయితే అప్పుడు నేను ఒకటి గ్రహించిన, నేనంటే కూడా మా ఆయనకి ఇష్టం లేదేమో అన్నట్టుగానే ఉంది ఫేస్ అయితే. ఇంకా మీకు తెలుసు కదా, అందరు వైట్గా తెల్లగా బాగుంటారు. ఇంకా నా మనసులో అనుకున్న ఫీలింగ్ అయితే ఇది. మరి నేను బ్లాక్ ఉంటా కదా కొంచెం, అందువల్ల అట్లా ఇట్లా పెట్టుకున్నారో ఏమో ఫేస్ అనుకున్నా. కానీ అప్పుడైతే ఒకటి గ్రహించిన, మా అత్తమ్మ అయితే నన్ను బాగా ఇష్టపడ్డది. ఇంకా ఈ అమ్మాయి ఫిక్స్ అన్నట్టుగా మాట్లాడింది అన్నట్టు. మా మావయ్యతో వాళ్ళతో కూడా మాట్లాడుకుంటుంటే నేను ఇష్టం లేదు, కానీ ఇంకా మనకు అనిపిస్తుంటుంది కదా ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటే విందాము అన్నట్టుగా ఇక విని సైలెంట్గా ఉన్నా. అయిపోయిన తర్వాత ఇంకా 2 days తర్వాతనో ఏమో మళ్ళీ మా మావయ్య వాళ్ళ నుంచి అయితే ఫోన్ వచ్చింది. ఇంకా వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత చెప్తాం, మీరు కూడా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మేము చెప్తామని అమ్మ వాళ్ళు కూడా అన్నారు. ఇంకా డైరెక్ట్గా అయితే మేము అక్కడ ఏం చెప్పుకోలేదు. ఇక ఇంటికి వెళ్ళి 2 రోజుల తర్వాత మావయ్య వాళ్ళు ఫోన్ చేసి కొన్ని ఫొటోస్ అయితే పంపించమన్నారు. ఎవరి ఇంట్లల్లో అయినా అది కామనే కదా ఇక ఫొటోస్ పంపించుకోవడం. ఇక ఫొటోస్ పంపించుకున్న తర్వాత ఏప్రిల్ అయితే ఫస్ట్ చూసుకోవడానికి వచ్చింది కదా. ఇంక April 14కి అయితే ఇంకా ఆ ఒక్క
10 రోజులు, 15 రోజుల వరకు ఇట్లా ఫోన్‌లల్ల అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు మాట్లాడుకోవడమే జరిగింది. ఇగ చేసుకుందామంటే ఓకే అంటే ఓకే అన్న కాడికైతే వచ్చేసిర్రు. ఇగ అసలు ముచ్చట ఆడనే స్టార్ట్ అయింది. ఇంతకుముందుకే మా ఆయనకి ఇంకొక సంబంధం అయితే అనుకున్నారట చేసుకుందామని. ఆ విషయం మరి మాతోనైతే చెప్పలేదు. తర్వాత తెలిసింది ఈ ముచ్చటైతే. ఇంకొక రోజు మా ఆయన మా అన్న ఫోన్‌కైతే ఫోన్ చేసిండు. నాకప్పుడు ఫోన్ గిన ఏం లేకుంటుండే. ఇంక ఫోన్ చేస్తే మేమేం చేసినాం, మా అన్న ఛార్జింగ్ పెట్టయితే పోయిండు. ఇంకా అన్న ఫోన్ అయితే సాయంత్రం 6, 7 అయితున్నట్టుంది. పెట్టి తోటలో నీళ్ళు కట్టడానికెళ్తే అప్పుడు మా ఆయన ఫోన్ చేసిండు. కాకపోతే నెంబర్ నాకు తెలవదు కాబట్టి, పేరు కూడా నాకు తెలవదు కాబట్టి ఫస్ట్ నేనైతే ఫోన్ ఎత్తిన. అదే రోజు అంటే దగ్గర దగ్గర పోయిన తర్వాత ఒక 10 రోజులకు అట్లా ఫోన్ అయితే చేసిండు. ఇంకా మా అన్న గురించి అయితే అడిగిండు. ఇంకా నేను చెప్పిన లేడు మా అన్న అని. ఎవరు అంటే ఇట్లా మేము మొన్న వచ్చినాం కదా అని కరెక్టే చెప్పిండు. పేరు అడిగిండు ఫస్ట్ నాది. నేను కూడా ఆయన పేరైతే అడిగిన. ఇంక అప్పటి వరకైతే కొంచెం లైట్‌గా పరిచయం అయింది కానీ ఇంకా మొత్తం ఇక మాట్లాడుకుందాం రేపటి నుండి అది ఇది అని మేమేం అనుకోలేదు. సరే అనుకొని ఫోన్ అయితే కట్ చేసుకున్నా. నేనే కట్ చేసుకున్నా. ఇంకేం చదువుతున్నావు ఏంది అని నన్ను అడిగిండు. నన్ను అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ నేను ఆయన మళ్ళీ తిరిగి అయితే అడిగిన. ఆయన కూడా చెప్పిండు నేను చెప్పిన. అయితే రేపు మీ అన్న వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పి ఒకసారి అంటే సరే అన్న. ఇంకా మా అన్న వచ్చిన తర్వాత చెప్తే ఇంకా మా అన్నతోని వాట్సాప్‌లో చాటింగ్ కూడా చేసేది. ఇక ఇదంతా జరుగుతుంటే ఒకరోజు ఏమైంది, ఇంకా ఒకరోజు అయితే ఏమైంది, మా ఆయన ఫోన్ చేయడం అట్లనే ఒకరోజు అన్నతో మాట్లాడుతుంటే అన్న ఫోన్ మళ్ళీ నేను ఒకరోజు ఎత్తిన. ఇంకా అట్లనే మెల్లగా మాట్లాడుకుంటా ఇక ఒకరంటే ఒకరికి ఇష్టం అయితే పెరిగిపోయింది. అప్పటిదాకా పెళ్ళి అంటే ఇష్టం నమ్మకం లేని నాకు ఇక పెళ్ళి చేసుకుంటే ఈ అబ్బాయినే చేసుకోవాలన్నట్టుగా నేను ఇంకా మా ఆయనకు వేరే అమ్మాయితో పెళ్ళి అంటే ఇట్లా అనుకున్నారు అని చెప్పిన కదా. అయితే ఆ రోజు మా ఆయన ఫోన్ చేసి పొద్దున్న ఏమని చెప్పిండంటే, ఇంకా నేను పోతున్నా ఆ సంబంధం కాడికైతే పోతున్నా, ఆడేమంటారో నిన్ను సాయంత్రం నీకు ఫోన్ చేసి చెప్తా. నాకైతే ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం ఏం లేదు. ఇంకా మా వాళ్ళు చెప్పారు కాబట్టి వెళ్తున్నా అన్న. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు చెప్పిన మాటే ఫస్ట్ వినాలి కదా అని సరే అని నేను కూడా చెప్పి నేను అనుకున్నా, అరే చేసుకుంటే ఈ అబ్బాయినే చేసుకుందాం అనుకున్నా. ఇంకొకటి లైఫ్లో దేవుడు ఒకదాన్ని మిస్ చేస్తుందంటే అంతకంటే మంచిది కూడా లైఫ్లోకి వస్తుంది కావచ్చు అన్నట్టు. కానీ ఒక్క మనసులో అయితే బాధ అయితే ఉండే నాకు. సరే ఇక మిస్ అయిపోతున్నా అనే బాధ అనిపించింది కానీ ఇంకా బాధపడ్డా ఏం లాభం లేదుగా అన్నట్టుగా ఉండేది అన్నట్టు అప్పుడు. ఇంకా ఆయన అయితే వెళ్ళిండంట. అక్కడ సంబంధం అయితే క్యాన్సిల్ అయిందంట. నాకు 6, 7 గంటలకి ఫోన్ చేస్తాన్న మనిషి ఇంకా ఫోన్ అయితే వేయలేదు. ఇక సరే ఆయన అక్కడ ఫిక్స్ అయిపోయిందేమో చేయడు కావచ్చు. ఇంకా సరే హ్యాపీగా ఉండని ఎక్కడున్నా మంచి మనసు అని అయితే అప్పుడే గ్రహించిన. సరే ఆయన సంతోషంగా ఉంటే చాలు అన్నట్టుగా నేను అనుకున్నా. ఇంకా ఆ రోజు సాయంత్రం 7 గంటలకు వేయలే కానీ 9, 10 అవుతుంది. అట్లయితే మా అన్న ఫోన్కి ఫోన్ చేసి నాకు ఏమంటే నేనైతే మాట్లాడినా. ఇంక అప్పుడు ఆయనైతే చెప్పిండు, ఇంకా నాకు ఆ అమ్మాయి నచ్చలేదు, వద్దు మన ఇద్దరం పెళ్ళి చేసుకుందాం అని అయితే డైరెక్ట్ అయితే చెప్పేసిండు. ఇంకా సరే నాకు బాధ అనిపించింది. ఒకవేళ అది ఫిక్స్ అవుతుందేమో అని నేను కూడా ఆయనతో చెప్పిన. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత జూన్ 17కి 2019లోనే మాకు ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఏప్రిల్ 14కి వాళ్ళు వచ్చిర్రు. జూన్ 17కి మా ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక నెల అంతే. నెల మీద 3 రోజులు ఏమో మేము చూసుకొని పోయిన తర్వాత ఎమ్మటే ఎంగేజ్మెంట్ అయింది మాకైతే. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాతనే అసలైన తిప్పలైతే మొదలైనవి. అప్పుడే అసలైన మ్యాటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఎంగేజ్మెంట్ అయిపోయింది అమ్మయ్య అనుకున్నాం కానీ అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని రోజులు అయితే మేము బాగానే ఉన్నాం. ఫోన్ మాట్లాడుకునేది. ఇంకా నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ అంటే కాలేజీకి అప్పుడప్పుడు వెళ్ళేది, ఎప్పుడైతే వెళ్ళకపోయేది. నేను కొంచెం బడి దొంగనే. అయినా మా తోటలో కూడా పని ఉండడం వల్ల కూడా ఇంకా ఎగ్జామ్స్ రోజైతే చదువుకొని ఎగ్జామ్స్కి అయితే రాసేది. ఇంకా 2019లో ఎంగేజ్మెంట్ అయింది మాకు. ఇంకా కొన్ని చిన్న కారణాలే పెద్ద పెద్ద కారణాలుగా మారిపోయినాయి. ఇంకా ఇది వీడియో కాబట్టి వీడియో సోషల్ మీడియాలో పెడుతున్నాం, అందరు చూస్తారు కాబట్టి కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ అవి గుర్తు తెచ్చుకొని మళ్ళీ నేను బాధపడాలి అనుకోవట్లేను కాబట్టి కొన్ని గొడవలు అయితే జరిగినాయి. ఎవరికైనా కామన్ జరగడం కానీ కొన్ని మాకు అనుకోని
పరిస్థితులు మమ్మల్ని విడదీసే దగ్గరికి వచ్చినాయి అన్నట్టు. అంటే నేను మా ఆయన విడిపోయే పరిస్థితి వచ్చింది. ఎంగేజ్మెంట్ అయ్యింది. అయినా కానీ ఇంకా ఈ రోజులల్లా పెళ్ళి దగ్గరకొచ్చే క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఈ ఎంగేజ్మెంట్ ఏంది అనే పరిస్థితికి వచ్చేసినాం అన్నట్టు. పెళ్లి దగ్గరికి కాదు, పెళ్లి పెళ్ళిళ్ళు అయ్యే విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇక ఇదెంత అన్నట్టుగా అటు మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అందరూ శరి సమానంగా ఉన్నారు. ఇంకా వద్దు అని మా ఇద్దరికి ఇంకా నాకేమో సపోర్ట్గా మా అక్క మా అన్న. నేను ఎప్పటికీ మర్చిపోను. నేను ఈరోజు పెళ్లి చేసుకొని ఆ స్థితిలో ఉన్నా అంటే వీళ్ళే. అదే ఒకవేళ నాకు ఆ పెళ్లి జరగకపోయి ఉంటే నాకు అంత మంచి భర్త దొరికేటోడు కాదు. అలాంటి ఫ్యామిలీ కూడా నాకు ఇచ్చేవాళ్ళు కాదు. మెయిన్ కారణం అయితే మా రాజక్క మా శివన్న వీళ్ళే. మా అమ్మ కంటే కూడా వీళ్ళిద్దరు మస్తు సపోర్ట్. మా పెళ్ళి కావడం కోసం మేమైతే ఒక యుద్ధం చేసినాం అనుకోవాలి. 2019 నుంచి 2021 వరకు మేము ఎంత నరకం చూసినామో అసలు. మస్తు అంటే మస్తు బాధలు, ఎన్ని అంటే ఎన్ని మాటలు. ఇంకా ఫ్యామిలీ గొడవలు అంటే ఎట్లుంటాయో మీకు తెలుసు. అందులో ఒకటి పెళ్ళిది. పెళ్ళి అయిపోయిన తర్వాత వేరుంటుంది, పెళ్ళి కాకముందుకు వేరుంటుంది. ఇంకా మా ఆయన నేను రోజు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటూనే ఉండేది. అయితే కొన్ని పరిస్థితులు మమ్మల్ని ఎట్లా మార్చేసినాయి అంటే ఇంకా ఫోన్లు కూడా మా దగ్గర లేకుండా అయిపోయినాయి అన్నట్టు. ఇంకా వాళ్ళ సిమ్ములు వాళ్ళు తీసేసుకోవడం, మా సిమ్ములు వీళ్ళు తీసేసుకోవడం. అట్లా ఎవరి తల్లిదండ్రులైనా ఇంకా వద్దు అనుకున్నప్పుడు వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు కదా. మా వాళ్ళు కూడా గట్లనే చేసారు. అయితే ఇంకా ఎవరి ఫోన్లు వాళ్ళు తీసుకున్నారు. మా అత్తమ్మ వాళ్ళ మా ఆయన ఫోన్ తీసుకున్నారు. మా అమ్మ నా ఫోన్ అయితే తీసుకుంది. అప్పుడు నాకు ఫోన్ లేకుంటే ఇంకా మా పెద్దక్కది వాడిన ఫోన్ ఉంటే అది ఇచ్చేసి నేను దాంతోనే ఫోన్ చేసేది అన్నట్టు. అప్పుడప్పుడు ఆయన చేసేది, నేను చేసేది. ఇంకా అట్లనే మాది కొన్ని రోజులు సాక్కుంటూ పోయింది. ఇంకా ఫోన్లు తీసేసినప్పుడైతే నిజంగా చెప్తున్నా అప్పుడు ఒక 45 కేజీలు 40 కేజీలు ఉండుంటా అంతే నేను. ఇంకా ఎంత బక్కగా అయిపోయినా అంటే ఇగో ఇట్లా కట్టెపుల్ల లెక్క అయిపోయినా. అన్నంది తింటున్నా చేస్తున్నా కానీ అదొక మనదిలాగా అయిపోయింది అన్నట్టు. అంటే నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, నేను ఎవరికేం పాపం చేసినా, నేను ఎవరికేం ద్రోహం చేసినా, ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకుని నేనైతే పోలేదు. ఇట్లా వాళ్ళే వచ్చి ఇట్లా ఒక లవ్ మ్యారేజ్ అంటే మనం కాలేజీలో స్కూల్లోనో ప్రేమించుకుంటా అట్లాగా, అలాంటిది కూడా కాదు. సేమ్ క్యాస్ట్ ఎంగేజ్మెంట్ దగ్గరికి వచ్చి ఎందుకు ఇట్లా అయిపోయిందని ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అయిపోయి ఇట్లా ఎందుకు ఇట్లా జరిగింది అని అదో మనోవేదన అయిపోయి నేను అసలు మనిషిలాగా లేను. ఆ ఫొటోస్ కూడా నాకు పెట్టడానికి రాదు వీడియో మీద, లేకపోతే నేను పెడదును. ఆ స్థితిలో నేను ఎట్లా అయిపోయిందో నా ఫొటోస్. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక మా ఆయన ఫోన్ అయితే తీసేసుకున్నారు వాళ్ళు. నేను వేరే మా అక్క ఫోన్ నుంచి మా అన్న ఫోన్ నుంచి ట్రై చేసినా కానీ ఫోన్ అయితే కలుస్తలేదు. ఎందుకంటే మా ఆయన దగ్గర నా నెంబర్ మాత్రమే ఉండేది కాబట్టి, నా ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా ఆయన చేయడానికి కుదరలేదో లేకపోతే అది ఏదో తెలియదు. కానీ ఇంకా నేను మా వాళ్ళ ఫోన్లతో చేసినా కలవకపోయేది. అది ఎప్పుడంటే 2020లోనే 19లో ఎంగేజ్మెంట్ అయింది. 2020లోనే ఈ గొడవ ఎండింగ్లో ఈ గొడవ అనేది స్టార్ట్ అయ్యి ఇంకా మా ఆయన ఫోన్ నా ఫోన్ లాక్కోవడం కూడా జరిగింది. ఇంకా వీడియో అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఏం జరిగింది అనేది మళ్ళీ మా ఆయన నాకు ఎట్లా ఫోన్ చేసిండు, లేకపోతే నేను మా ఆయనకి చేసినా, లేకపోతే ఈ పెద్దవాళ్ళు ఎట్లా కలిసిర్రు, అంటే మా పెళ్ళి అందరి మధ్యలో జరిగిందా, లేకపోతే మేము ఒంటరి చేసుకున్నామా ఏంది అనేది మొత్తం పార్ట్ 2లో వస్తుంది. ఇలా చెప్పొచ్చు కానీ ఇంకా చాలా మ్యాటర్ ఉంది. వీడియో అయితే మస్తు లెంత్ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొట్టదు చూడలేరు. కానీ అసలు కథ అక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ మా ఫ్యామిలీ ఎంత కష్టపడ్డారు, ఎంత బాధపడ్డారు అనేది అయితే వస్తుంది. మేము అసలు నిద్రలేని రాత్రులు, దెబ్బలు తిన్న రాత్రులు, ఇంకా ఏడ్చుకుంటూనే కూర్చున్నాం. అలాంటివన్నీ అనుభవించి మేము పెళ్ళి చేసుకొని ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాకు. ఈ కథ మొత్తం ఎట్లా జరిగింది ఏంది అనేది ఇప్పుడు పార్ట్ 2లో అయితే నేను పెడతా. మీరు అందరూ అయితే చూడండి తప్పకుండా. పార్ట్ 2 కావాలనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. తప్పకుండా నేను చెప్తామని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో ఇప్పటితోనే ఆపేసి ఇంకా మా పెళ్ళి ఎట్లా జరిగింది ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. మా మ్యాటర్ లాగానే మీ మ్యాటర్ ఏదైనా జరిగితే కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ మరి అందరికీ. అయితే నా జీవితం గురించి కూడా అడుగుతుర్రు. అక్క నువ్వు ఇక్కడనే ఉంటావు కదా, అసలు ఏం జరిగింది చిన్నప్పటి నుంచి, ఎందుకు ఇట్లా మారిపోయినావు అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి అయితే నేను ఒక వీడియో తీస్తున్నా కదా,
ఆ వీడియో అయితే రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో ఉంటుంది. తప్పకుండా వచ్చి చూసి కామెంట్ అయితే చేయండి. సపోర్ట్ చేయండి. ఒంటరిగా ఉన్న ఆడపిల్లని, ముగ్గురు పిల్లల్ని చదువుకుంటూ ముందుకెళ్తున్నా. నా ఛానల్ని, నా బిజినెస్ని అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. తప్పకుండా రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో అయితే లాంగ్ వీడియోస్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2 అందరూ చూసి నన్ను సపోర్ట్ చేయండి. నా బిజినెస్ని సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ మరి.